అర్జెంటుగా ఫస్ట్ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియో లైక్ చేసిన వాళ్ళకి ఒక భలే న్యూస్ చెప్తా, బాగుంటుంది, యూ విల్ ఎంజాయ్ ఇట్ అండ్ టెల్లింగ్ యూ. లైక్ కొట్టిన వాళ్ళకి మాత్రమే చెప్తా, జస్ట్ కిడింగ్. నవ్వు వస్తుంది ఫ్రెండ్స్. దేనికంటే ఈ వీడియో జస్ట్ స్టార్ట్ చేద్దాం అన్నదానికి ముందు టింగ్ అని ఫోన్లో నోటిఫికేషన్ వచ్చింది. ఏంట్రా అని చూస్తే ఈమెయిల్. అది ఏది మన యూట్యూబ్ ఛానల్ లింక్ అయిన ఈమెయిల్, ఆనంద్ న్యూస్ ఛానల్ లింక్ అయిన ఈమెయిల్. ఏంట్రా ఏదో కొత్త ఏదో ఉంది ఏంటని చెప్పి ఓపెన్ చేయగానే లోపల ఏముందో తెలుసా ఫ్రెండ్స్, కోర్టు నోటీస్ ఉంది. ఏంట్రా కోర్టు నోటీస్ అని చూస్తే, మరి ఈరోజు ఒక పెద్ద సినిమా రిలీజ్ అయిన శుభ సందర్భంలో మనం రాత్రి అంతా నిద్ర మానుకొని జ్వరంతో డోలోలు ఒలేగ్రాలు ఏవో వేసుకొని మరి ఉదయం వెళ్ళాం కదా, మరి 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని సినిమాకి వెళ్ళిన పాపానికి, ఆ సినిమా చూసి అరే సినిమా ఇలా ఉందరా అని చెప్పిన పాపానికి వాళ్ళు ఏదో అక్షంతలు చల్లినట్టు ఒక కోర్టు నోటీసు మరి మా మామని కొట్టారు. గట్టి ఏం చెప్తాం మామ, ఇలా ప్రతి 3 నెలలకి 4 నెలలకి ఒక నోటీస్ ఉండాల్సిందేనా అంటే ఉండాలి, ఆ మాత్రం ఉండాలి. మన యూట్యూబర్ని ఎట్టాగా తెలుస్తుంది? ఏమో నేను పెద్ద యూట్యూబర్నా, నన్ను పెద్దగా యూట్యూబర్గా వీళ్ళు కన్సిడర్ చేస్తారా? నాకు అర్థం కాదు. నేనేదో మొత్తం 4 మాటలు చెప్పుకుంటే వెళ్ళిపోతా, నలుగురు ఏదైనా ఉపయోగపడుతుంది, ఎవడైనా ఏదైనా ఇలా స్కామ్లు ఏమైనా గురి కాకుండా ఉంటారని చెప్పి నేను అనుకుంటా. లేదంటే సినిమాకి ఇంకో ఇట్లా ఉందని చెప్పి సరదాగా పన్నోట్లో ఈ తీరా చూస్తే ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. బాగుంది, చాలా బాగుంది. సరే, మన మెయిన్ మ్యాటర్లకు మాట్లాడదాం. దీని గురించి మనం ఆనంద్ న్యూస్లో వీడియో చేస్తాం, మనం అక్కడ మాట్లాడుకుందాం. సరే, మ్యాటర్ ఏంటంటే అంటే మనం రోజు వచ్చి ఈ అగ్ని పరీక్షలో ఓటింగ్ అనాలిసిస్ అని చెప్పి మామ ఈ 5గురు, మామ ఈ 6గురు, మామ వీళ్ళకి ఓట్లు టిక్ అని ఇటు పడుతున్నాయి, మామ ఈ 6గురు ఖచ్చితంగా ఉంటారు, మిగతా వాళ్ళు ఎందుకు ఉంటారంటే వాళ్ళలో ఇది లేదు అని చెప్పి మనం రకరకాల అనాలిసిస్లు చెప్పుకుంటున్నాం. మాయా లేదు, మంత్రం లేదని చెప్పి అసలు ఉన్నదే మాయా మంత్రం. కట్ చేస్తే అగ్ని పరీక్ష టీము, బిగ్ బాస్ టీము ఒక షాక్ ఇచ్చారు. మా ఏదో చేస్తారని అనుకున్నా, లాస్ట్ రోజు ఏదో చేస్తారు, ఎలిమినేషన్ చేస్తారేమో అనుకున్నా. కానీ ఆల్రెడీ 2 ఎలిమినేషన్లు చేస్తారు కదా, అలా ఆలోచించరా. ఏం చేశారా ఇల్లు అంటే టికెట్ టు బిగ్ బాస్, టికెట్ టు ఫినాలే లేక టికెట్ టు బిగ్ బాస్ పెట్టారు. 2 ఎపిసోడ్లు, లాస్ట్ 2 ఎపిసోడ్లు. ఏంటి టికెట్ టు బిగ్ బాస్? ఎవరు గెలిచారు ఈ టికెట్ టు బిగ్ బాస్? ఎవరు హౌస్లో గడగబెట్టబోతున్నారు? దీనివల్ల ఇక్కడ చేంజ్ అయ్యేది ఏంటి? ఇక్కడ మొత్తం ఏం మారిపోతుంది? ఏది ఉల్టా పుల్టా అవ్వబోతుంది? ఏది తారుమారు టక్కరమారు అవ్వబోతుంది? డీటెయిల్గా మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ఎన్ని కోటీస్ నోటి ఇచ్చినా ఏది వచ్చినా సరే నేను మాత్రం ఇంటి ఉల్లాసంగా వస్తామంట. ఏం చేస్తారో చూద్దాం, చూసుకుందాం, పర్లేదు, ఏం కాదు. ఒక్కటి ముందు వీడియో లైక్ చేయండి, కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కటి. కొంతమంది నేను రీల్ కూడా పెట్టా దీని మీద, వీడియో రివ్యూ ఎవరైనా షార్ట్గా చూడాలనుకుంటే కింద కొంతమంది కన్నడ వాళ్ళు వచ్చారు. కన్నడ వాళ్ళు వచ్చి కింద మనల్ని దుబ్బుతూ ఉన్నారు. అంటే మనకు సినిమా చూడటం రాదనో, లేదంటే మన కన్నడ సినిమా కాబట్టి అట్లా చేసామనో. ట్విట్టర్లో కూడా చూసా, ఎవడో ట్వీట్ వేసాడు, రేపు మీ వారణాసి సినిమా వస్తుంది కదా చూపిస్తామని చెప్పి బ్లాక్మెయిలింగ్లు. రే, మేము తెలుగు వాళ్ళం, అంటే కేజీఎఫ్ ఎట్ట మేము హిట్ చేయలేదా, హిట్ అవ్వలేదా? అది కాదురా మావా, మేము తెలుగు వాళ్ళం, మేము కులం కోసం కొట్టుకుంటాం, మతం కోసం కొట్టుకుంటాం, ప్రాంతం కోసం కొట్టుకుంటాం, కానీ మేము చొక్కాలు చించుకునేది సినిమానేరా. అది టాలీవుడ్డా, మాలీవుడ్డా, బాలీవుడ్డా, కోలీవుడ్డా, టేక్వుడ్డా, రోజ్వుడ్డా, ఏ వుడ్ అని కూడా చూడం, ఏదైనా తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకుంటాం. అంత మంచి వాళ్ళరా మేము సినిమా విషయంలో, సినిమా పిచ్చోళ్ళరా మేము. సినిమా బాగుంటే మేము జపాన్, కొరియన్, చైనీస్ ఏంటి అన్నీ చూస్తాం, పగలైనా రాత్రైనా. మేము అలాంటి వాళ్ళం. మీరు వచ్చి మమ్మల్ని ఈ సినిమా చుట్టరాదనో, లేదంటే కావాలి సినిమా చుట్టరాదు, ఇప్పుడు సినిమా అర్థం కాలేదన్న మనం అనుకోవచ్చు, కావాలని తొక్కేసేది ఏముంటుంది? నాకు అర్థం కావట్లా. మన బిగ్ బాస్లో మనం ఎంత మంచిగా మాట్లాడుకుంటాం, అరే చూడాల్సింది కులం, మతం, ప్రాంతం ఎన్ని కాదురా, గేమ్ చూడాలి, ఎన్ని మాట్లాడుకుంటాం. వీళ్ళు వచ్చి ఇట్లాంటి ఎన్ని కామెంట్లు చేస్తుంటారు కొంతమంది. అప్పుడు సర్రని ఇక్కడి నుంచి ఇక్కడ లెగిస్తూ ఉంటుంది. రక్షకుడి సినిమాలో నాగార్జున గారు ఇట్లా బిగిస్తే ఇట్లా లెగిస్తూ చూసారు, అట్లా లెగిస్తూ ఉంటుంది. సరే, వాళ్ళకంటే లేదు మనకంటే ఉందని చెప్పి మన చాలామంది కన్నడ వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు మనల్ని. తెలుగు వచ్చే వాళ్ళకి ఉంటారు, చాలా మంచిగా మాట్లాడతారు. కానీ కొంతమంది ఉంటారు, ప్రతి దాంట్లోనే కొంతమంది ఉంటారు కదా, ఆ కొంతమంది వీళ్ళు అనమాట. రీల్ కింద బూతులే, ఒకడిద్దరైదు బూతులు అట్లా ఉన్నారు మామ. ఏం చేస్తాం? సర్లే మామ, నువ్వు మరీ పర్సనల్గా తీసుకోకరా. సరే, మన మ్యాటర్లోకి వచ్చేద్దాం. సో ఏం జరిగిందంటే, ముందు మన ఈ టికెట్ టు బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాం. సో బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే, టికెట్ టు బిగ్ బాస్ అని చెప్పి ఒక టాస్క్ పెట్టారు. ఈ టాస్క్లో ఎవరైతే గెలుస్తారో ఒకళ్ళు, వాళ్ళు డైరెక్ట్గా బిగ్ బాస్ హౌస్లోకి ఆన్ September 6th అడుగు పెడతారు. September 5th వాళ్ళకి షూట్ అవుతుంది, మనకి September 6th టెలికాస్ట్ అవుతుంది. September 6th హౌస్లోకి అడుగు పెడతారు. వాళ్ళకి ఈ ఓటింగ్తో దేంతో సంబంధం లేదు. నీకు 10 ఓట్లు వచ్చినా, 5 ఓట్లు వచ్చినా, ఫస్ట్ వచ్చినా, సెకండ్ వచ్చినా నువ్వు వెళ్ళిపోతావు బిగ్ బాస్ హౌస్లోకి. ఇది వెంటనే గూస్ బంప్స్ వచ్చిందంటే అక్కడ వాళ్ళకి ఫుల్ ప్రెషర్ వచ్చేసి, స్ట్రెస్ వచ్చేసి బాత్రూమ్ కూడా వెళ్ళిపోయి ఉంటారు. ఆ రేంజ్ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, లాస్ట్ సీజన్లో కూడా లేదు, సీజన్ 1లో కూడా లేదు, అన్ఎక్స్పెక్టెడ్ ఇది.
సో దానికి వాళ్ళు పెట్టిన టాస్క్ ఏంటంటే సిరీస్ ఆఫ్ టాస్క్లు. ఇది మనకు లాస్ట్ ఇయర్ నేను వెంటనే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. అందుకని ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది టాప్ వ్యూస్ అని చెప్పి మీరు ఫాలో అవ్వాలా, మీరు అవ్వాలి, ఆ మాత్రం అవ్వాలి. అవ్వకపోతే ఎట్లా తెలిస్తే ప్రతిదీ వీడియో చేసేదాకా ఆగాలి అంటే మీరు చాలా డిలే అయిపోతారు. రండి అక్కడ రండి, ఉండే అకౌంట్ ఉన్న వాళ్ళు రండి, వస్తే టాప్ వ్యూస్ వస్తే మనం చాలా మంచిగా చూసుకుంటాం, మర్యాదగా చూసుకుంటాం. వచ్చిన వాళ్ళకి టీ కాఫీలు ఇవ్వకపోయినా సరే హాయిలు అవారీలు ఏదో ఒక మెసేజ్లు ఏదో ఒకటి పెడతా ఉంటాం, మర్యాదస్తున్నాం. సరే, లాస్ట్ ఇయర్ బిగ్ బాస్లో ఎట్లయితే టికెట్ ఫైనల్ అప్పుడు జరిగిందో మీకు గుర్తుందా? ప్లాంక్స్ వేశారు, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎటో ఒకటి వెళ్ళొచ్చు. మీరు కనుక వాళ్ళని ఓడిస్తే ఆ కలర్ ప్లాంక్ పోయి మీ కలర్ ప్లాంక్ వస్తుంది. దాని తర్వాత మీరు ఎవరైనా ఓడిస్తే మళ్ళీ వాళ్ళ కలర్ ప్లాంక్ పోయి మీ కలర్ వస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని వాళ్ళు ఓడిస్తే వాళ్ళకి ఒక కలర్ ప్లాంక్ ఉన్నా సరే మీ మూడు కాస్త వాళ్ళలాగా చేంజ్ అయిపోతాయి. అలా ఎవరైతే చివరికి ఏ ఇద్దరు అయితే ఎక్కువ ఉంటే వాళ్ళిద్దరు టికెట్ ఫైనల్ ఆడతారు. గుర్తులేదా? ఇమాన్యుల్, సంజన గారు అలిగారు. ఫస్ట్ ఇమాన్యుల్ ఫస్ట్ సంజన గారితో ఆడాడు. ఎందుకు ఆడామంటే అమ్మ నేను ఓడిపోయినా నీకు వస్తుందని చెప్పి రీజన్ చెప్పాడు. మనం లాజిక్ బాగాలేదు వచ్చింది వస్తుంది నేను చెప్తాను కదా. అలా పెట్టారనమాట. అలా పెడితే ఇందులో ఎవరు ఎక్కువ టాస్కులు గెలుస్తారని కాదు, ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు ఏంటి, ఎవరి మీద ఆడారు, లాస్ట్కి వచ్చేపాటికి ఒక టాస్క్ గెలిచినా మొత్తం మారిపోద్ది. సో అలా ఏమైందంటే వాళ్ళు ఇల్లు ఆడుకొని వచ్చేపాటికి లాస్ట్కి ఎవరు మిగిలారు అంటే ఝాన్సీ అమన్ మిగిలారంట. లాస్ట్కి వచ్చేపాటికి ఝాన్సీ ఒక 2 టాస్కులు ఆడి బ్యాక్ టు బ్యాక్ గెలుచుకొని ఇక్కడికి వచ్చింది. అమన్ కూడా రాజ్ కుమార్ గారు ఫస్ట్ నుంచి చాలా టాస్కులు గెలుచుకొని వచ్చారంట. లాస్ట్కి వచ్చేపాటికి హేమంత్ మీద ఆడితే అమన్ గెలిచాడు. లాస్ట్కి వచ్చేపాటికి అమన్ మీద ఆడారు, అమన్ గెలిచాడు. అమన్ తర్వాత హేమంత్ మీద గెలిచాడు. సో అలాగా ఫైనల్ టాప్ 2లోకి అలా వచ్చాడు. ఇక్కడ ఝాన్సీ గారు కూడా సిమిలర్ పాత్లో ఓ 2 టాస్కులు గెలుచుకొని అక్కడికి వచ్చారు. వాళ్ళిద్దరికీ ఫైనల్ టాస్క్ జరిగింది, టికెట్ టు బిగ్ బాస్. ఇది ఒక బ్యాలెన్సింగ్ టాస్క్. సో ఈ టాస్క్ నాకు ఎలా జరిగిందన్న తెలుసు, కానీ ఇది మనం వెండితెర మీద చూద్దాం. బట్ ఈ టాస్క్లో ఎవరు గెలిచారా అంటే ఝాన్సీ గారు గెలిచారంట. నిన్న నైటే మనం ఝాన్సీ గారి కోసం చాలా ఝాన్సీ లక్ష్మి రేంజ్లో మాట్లాడుకున్నాం. మీకు గుర్తుంటే ఒకే ఒక్కటి మిస్ అవుతుంది ఏంటి అంటే తన వాయిస్ కూడా గట్టిగా వినిపిస్తే తన రేస్లో ఉంటుంది మావా అని చెప్పుకున్నాం. కట్ చేస్తే రేసు మీలాంటి చిన్నపిల్లలకు రా, మాకు రేస్ ఏంట్రా, నేను డైరెక్ట్గా బిగ్ బాస్ హౌస్లోకి అడిగి పెడతా గుర్రం వేసుకొని అన్నట్టు ఆవిడ డైరెక్ట్గా వెళ్ళిపోయారు. రేస్ సీట్లతో సంబంధం లేదు ఆవిడ వెళ్ళిపోయారు. టాస్క్ గెలిచారు, ఆవిడ టికెట్ బిగ్ బాస్ గెలుచుకున్నారు, ఆవిడ లోపలికి వెళ్ళారు. ఎప్పుడైతే ఝాన్సీ గారు టికెట్ బిగ్ బాస్ గెలుచుకొని లోపలికి వెళ్ళారో అధ్యక్ష, అప్పటి నుంచి ఇక్కడ మన జరుగుతున్న ఓటింగ్ అనాలిసిస్ మొత్తం మడిచి పాకెట్లో పెట్టి రేంజ్కి వచ్చేసి. ఎందుకంటే మన వాళ్ళు ఒకలాగా మనం ఒక ఎస్టిమేషన్ చేసుకున్నాం, 6 అంటే 6 ఉంటారు, 3 అబ్బాయిలు అంటే 3 అబ్బాయిలు ఉంటారు, 3 అమ్మాయిలు అంటే వీళ్ళు ఉంటారు అని అనుకున్నాం. ఇప్పుడు మొత్తం టక్కరమారు అయిపోయింది మా. ఝాన్సీ అమ్మ ఇది ఏమైనా రొమ్మ న్యాయంగా పుడికిరా, ఇది చేయటం కరెక్టేనా? మా అనాలిసిస్లో మొత్తాన్ని రాంగ్ చేయడానికి కాకపోతే సరే అది రేపు పెద్ద ప్రాబ్లం వచ్చింది అంటే మనకు కాదు పెద్ద ప్రాబ్లం, ఉన్న కంటెస్టెంట్స్కి పెద్ద ప్రాబ్లం, దట్టు లేడీస్కి పెద్ద ప్రాబ్లం. ముగ్గురు లేడీస్ అని చెప్పి మన ముగ్గురు ఉంటాం, మన ముగ్గురు ఉంటాం అని చెప్పి వాళ్ళు ప్లాన్లు వేసుకుని ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు ఉండరు. ఇప్పుడు వెళ్ళింది. సో మనం మాట్లాడదాం ఇప్పుడు ఎవరుంటారు ఏంటి అని చెప్పి. మీరు ఎవరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇప్పటివరకు ఈ సోదిని భరించడం, లేదంటే ఇది మేము ఎంజాయ్ చేసాం అనుకున్నాలో, లేదంటే సోది అనుకున్నాలో సరే లైక్ చేసి కొత్తగా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఈరోజు మనం ఫుల్ రాత్రి నుంచి పడుకోలేదు కదా, హార్మోన్ కొంచెం హైలో ఉన్నాం. ఇది వచ్చేవాడికి ఇంకా జుర్ర అంటుంది. అమ్మ సినిమా రివ్యూకి మాట్లాడదాం దాని గురించి. సరే, ముందుగా మన అబ్బాయిలు చూసుకుంటే అబ్బాయిలు బాగానే ఉన్నారు, సేఫ్ పొజిషన్లోనే ఉంటారు. కానీ అబ్బాయిలు కూడా డేంజర్ పొజిషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎలా ఉంటుంది తెలుసా? 4 అమ్మాయిలు అయ్యారనుకోండి, ఆల్రెడీ ఝాన్సీ వెళ్ళిపోయారు కాబట్టి వీళ్ళు పంపిద్దాం అనుకున్న 3 అమ్మాయిలు పంపిస్తే అబ్బాయిలో పెద్ద కాంపిటీషన్ కనిపించట్లా. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే 2 అబ్బాయిలు అవుతారు. తర్వాత వైల్డ్ కార్డ్కి ఒక అబ్బాయిని పంపించే అవకాశం ఉంటుంది. ఆ లెక్కను చూసుకుంటే 2 అబ్బాయిలు ఎవరుంటారా అంటే నా 6th సెన్స్, నాకున్న నా వెబ్సైట్లో ఉన్న ఓటింగ్ కానీ, లేదంటే నా టాప్ వ్యూస్ ఇన్స్టాగ్రామ్ ఓటింగ్ కానీ, లేదంటే సోషల్ మీడియా బజ్ కానీ, లేదంటే అక్కడ ఉన్న జడ్జెస్ పుష్ కానీ బలవంతంగా నువ్వు వెళ్తున్నావు నువ్వు వెళ్ళాల్సిందే అని చెప్పారు. కానీ అయినా చూసుకుంటే ఫస్ట్ పేరు కళ్ళు మూసుకుని రోహిత్ వెళ్ళిపోతాడు. సెకండ్ పేరు ఎవర్రా అంటే అమన్ మసూద్కి ఉంది గట్టిగానే ఉంది. సో పంపిస్తారు మ్యాక్సిమం. సో అలా ఇద్దరు వెళ్తారు. మరి బొక్కెవరు పడింది 3వ వాళ్ళు ఎవరికంటే చరణ్ కానీ మిథిలేష్ కానీ. చరణ్ మ్యాక్సిమం చరణ్ మిథిలేష్లో చరణ్. సో చరణ్కి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఒకళ్ళు ఇద్దరే ఉంటాయి అంటే 4 అమ్మాయిలు అనుకుంటే. ఇటు వచ్చేవాడికి ముందు అమ్మాయిల గురించి, ఇక్కడికి అమ్మాయిల గురించి మాట్లాడుకుందాం. అమ్మాయిల్లో నేనేమనుకున్నా తెలుసా, ఝాన్సీ రాజకుమారిలో ఒకళ్ళు ఇట్లాగ అనుకున్నాను అనమాట. సో సృష్టి, శాలిని, నెక్స్ట్ అపూర్వ, వీళ్ళందరిలో ఒకళ్ళు అలాగా ఒక 2-3 ఉంటారని చెప్పి అనుకున్నా. ఇప్పుడు ఝాన్సీ గారు వెళ్ళిపోవడంతో రాజకుమారి గారికి ఏమైనా డేంజర్ బిల్స్ ఉంటాయంటే ఉండే అవకాశం ఉంది. పైగా దట్టు నిన్న ఎపిసోడ్ ఆవిడ
ఊరికినే ఏడవటం అంటే స్టార్ అభిజిత్ చేత పెట్టించుకోలేదు అన్న విధంగా దేనితోనో అభిజిత్ ఏదో మరి సంథింగ్ ఆవిడే ట్రిగ్గర్ అయ్యి ఆడటం, అదొక సింపతి కార్డు ప్లే చేసినట్టు అనిపించటం, దానివల్ల ఆవిడకి ఇప్పుడు కొంచెం నెగిటివిటీ ఉంది. రేపటి నుంచి అంటే హీరో టెలికాస్ట్ ఎపిసోడ్ నుంచి అది గట్టిగా పుంజుకొని ఆవిడ బలంగా ఆడితే మళ్ళీ రేస్లోకి ఆబ్వియస్లో వచ్చేస్తారు. సో అదర్వైజ్ ఏంటంటే కొద్దిగా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. ఝాన్సీ గెలవటం అన్నది కొంచెం డేంజర్ బిల్స్ ఎవరికంటే ఈవిడికే, ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒక కైండ్ ఆఫ్ కేటగిరీలోకి వస్తారు. ఇన్ఫ్లుయెన్సర్స్ కొద్దిగా అండ్ విలేజ్ బ్యాక్డ్రాప్ క్యారీ చేస్తారు. సో వాళ్ళ నేపథ్యం ఒకలా ఉంటుంది కొంచెం. సో ఆ విధంగా చూసి ఆ విధంగా అనుకుంటున్నాం అనమాట మనం. సో అలా చూసుకుంటే ఉంది. లేదు ఈవిడికి ఓటింగ్ బాగుంది, ఇప్పుడు నెక్స్ట్ నుంచి ఆవిడ పర్ఫార్మెన్స్ బాగుంది, 2-3 స్టార్లు గెలుచుకున్నారని చెప్తున్నారు, 3 స్టార్లు ఎన్నో, సో చివరికి వచ్చేప్పటికి పీక్స్లో ఉందనుకుంటే ఆవిడ ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఇంకా మరి అంత పర్ఫామ్ చేసి వెళ్ళకపోతే ఎట్లాగా? సో అలా ఆవిడ కనుక వెళ్తే 2 అమ్మాయిలు అవుతారు. మిగతా అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా స్ట్రాంగ్గానే ఉన్నారు, స్ట్రాంగ్గానే మాట్లాడుతున్నారు, స్ట్రాంగ్గా గేమ్ ఆడుతున్నారు. అలాంటప్పుడు మరి వాళ్ళని ఇగ్నోర్ చేయలేరుగా. అప్పుడు సృష్టి, అపూర్వ, శాలిని, ఇంకెవరైనా తర్వాత వాళ్ళ గేమ్లో ఏమైనప్పుడు పుంజుకుంటే వాళ్ళు, వీళ్ళలోంచి కూడా 2 ఉండే అవకాశం ఉంది. సృష్టి శాలిని, సృష్టి అపూర్వ, శాలిని అపూర్వ. సో అపూర్వ లేదనుకుంటే సృష్టి శాలిని. ఆ లెక్కన చూసుకుంటే వీళ్ళే ఎక్కువ 4 అమ్మాయిలు ఉండే అవకాశం కనిపిస్తుంది. 4 అమ్మాయిలు ఉంటారని నాకు అలా అనిపించడానికి కారణం ఇదే. వీళ్ళు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారు, 2 అబ్బాయిలే. సో చరణ్కి వీళ్ళు కన్సిడర్ చేసినా అక్కడక్కడ మెరుపులే కనిపిస్తున్నాయి తప్పితే ఆ లెక్కను చూసుకుంటే తక్కువే ఉంది. సరేనా? సో మిథిలేష్ది కూడా పర్ఫార్మెన్స్ ఇప్పుడు ప్రజెంట్ అంతగా లేదు. ఇంక వీళ్ళని దాటుకొని ఇంక దీపక్, వీళ్ళందరూ హేమంత్, వీళ్ళందరూ పర్ఫార్మెన్సెస్ డ్రాస్టికల్గా లోనే ఉన్నాయి. పోనీ వాళ్ళు బాగా పర్ఫామ్ చేసిన చేతి కూడా వాళ్ళ హైప్ క్యారీ చేయట్లా. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే ఆఫ్టర్ ఝాన్సీ ఎంటర్ అయిన తర్వాత అబ్బాయిలు 2 ఉంటారు, అమ్మాయిలు 4 ఉంటారు. టోటల్గా అదే 6. అమ్మాయిలు ఝాన్సీ వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు అమ్మాయిలు 3, అబ్బాయిలు 2, 5 ఇంకా సెలెక్ట్ అవుతారు. ఇందులో ఇంకో ట్విస్ట్ చేసి అమ్మాయిలు 2, అబ్బాయిలు 2, 4 మొత్తం టోటల్గా కలిపి 5 కూడా పంపించవచ్చు. ఎందుకంటే సెలబ్రిటీ కంటెస్టెంట్స్లో లేదులేండి, ఎందుకు అనిపిస్తుందంటే ఆ సెలబ్రిటీ కంటెస్టెంట్స్లో 6 అబ్బాయిలు ఆల్రెడీ ఉన్నారు, 2 అమ్మాయిలే ఉన్నారు. సో వీళ్ళకి ఇంకా అమ్మాయిలే కావాలి. సో ఆ లెక్క చూసుకుని 4 అమ్మాయిలే పంపిస్తారు ఇక్కడి నుంచి. శాలిని, సృష్టి ఉంటారు మ్యాక్సిమం. సో అబ్బాయిలు ఆల్రెడీ సెలబ్రిటీస్లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ నుంచి తక్కువ మంది ఉండే అబ్బాయిలు అవకాశం ఉంది. బిగ్ బాస్ టీం ఆలోచనలు ఈ విధంగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నా. ఇదే రైట్, ఇది మనం చెప్తే జరగాల్సిందే. భాష చెప్తే ఒకసారి చెప్తే 100 సార్లు అట్ట కాదు మా, జస్ట్ నా అనాలిసిస్ నాకు అర్థమైంది నేను చెప్తున్నా. సో రోహిత్ ప్లస్ అమన్, ఇటు వచ్చేపాటికి ఝాన్సీ, రాజకుమారి గారు, సృష్టి, శాలిని, అపూర్వాలోంచి సృష్టి, శాలిని, అదే కాంబినేషన్, ఏమైనా 2 కాంబినేషన్ ఈ రకంగా ఉండే అవకాశం ఉంది. మీరు ఓట్స్ వేయాలి, మీ ఫేవరెట్ అనుకున్న వాళ్ళకి ఓట్స్ వేయాలి. మా ఓట్స్తో పని జరిగిద్ది అంటే ఓట్స్తో ఖచ్చితంగా పని జరిగిద్ది. సో ఎందుకు చెప్తున్నాను ఇదంటే కేవలం జడ్జెస్ చాయిస్ అని కాకుండా ఓట్స్ ఒక కంటెస్టెంట్కి భారీగా వస్తే వాళ్ళు ఇగ్నోర్ చేసే అవకాశం ఉండదు. కానీ చాలామంది ఓట్ చేయట్లా. ఓటింగ్లో నిజంగా మూమెంట్ ఉంది. నాకు తెలిసింది ఎవరికి అఫీషియల్గా ఎంత ఓటింగ్ వచ్చింది తెలియదు, కానీ అఫీషియల్గా ఓటింగ్ మాత్రం దుమ్ము దులపట్ల. చాలా అంటే చాలా తక్కువ మంది ఆ ఓటింగ్ని యూజ్ చేస్తున్నారు. సో రియల్గా మీ ఫేవరెట్స్ ఎవరైనా ఉన్నారు అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా వాళ్ళకి ఓటేయండి. అలాగే మనం ప్రతిసారి రోహిత్ అని చెప్పుకుంటున్నాం, లేదంటే అమ్మని చెప్పుకుంటున్నాం అని చెప్పి, లేదంటే రాజకుమారి చెప్పుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా అని చెప్పి మీరు ఓటేయకుండా ఉండొద్దు. మామా జడ్జెస్ పంపించేస్తారా అని ఉండొద్దు. మీ ఫేవరెట్ నిజంగా రోహిత్ అయితే మీరు రోహిత్కే వేయండి. మీ ఫేవరెట్ నిజంగా అమ్మనైతే అమ్మనికి వేయండి, రాజకుమారి అయితే రాజకుమారికి వేయండి, శాలిని అయితే శాలినికి వేయండి, సృష్టి అయితే సృష్టికి వేయండి. వాళ్ళు వెళ్ళిపోతారులే అని చెప్పి ధైర్యంగా వదలొద్దు. ఓకేనా? సో నిన్న వాళ్ళు ఇచ్చిన ట్విస్ట్కి, అంటే నిన్న షూటింగ్ జరిగిన ట్విస్ట్కి ఈరోజు మనం అన్ని పటామంచులైనవి. సో మనం ఇంక ఇక్కడ పడుతున్న ఎపిసోడ్లు వాళ్ళు కట్ చేసిన విధానం, వాళ్ళు ఎడిట్ చేసిన విధానం, వాళ్ళు ట్రిమ్ చేసిన విధానం, వాళ్ళు ఎవరికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తున్నారు, దాన్ని బట్టి మనకి గోయింగ్ ఫార్వర్డ్ ఒక ఐడియా వస్తుంది. ఈరోజు మనం 5 అనుకుంటున్నాం అంటే 5 ఉండే అవకాశం లేదు. ఇంకా 4-5 ఎపిసోడ్ల తర్వాత మనకి మ్యాటర్ క్లియర్గా అర్థమవుతుంది. అండ్ సెలబ్రిటీ కంటెస్టెంట్స్ లాగా వీళ్ళ పేర్లేమి ఎవరు పుష్ పెట్టడానికి లేదు. వాళ్ళు ఆ టైంకి వచ్చిన తర్వాతే డిసైడ్ చేసుకొని ఫైనల్ లిస్ట్ ఏదో అనుకుంటారు, 4వ తారీఖు కానీ 5వ తారీఖు కానీ. అంటే ఆ ఓటింగ్ క్లోజ్ అయిన తర్వాత, క్లోజ్ అవ్వకముందు అన్ని రూమర్సే ఉంటాయి. అండ్ 5వ తారీఖు మనకి స్టేజ్ మీద తెలిసిద్ది, అంటే అక్కడ 5వ తారీఖు జరిగిద్ది, మనకు 6వ తారీఖు టెలికాస్ట్ అవుతుంది. అదనమాట సంగతి. సో ఈ విషయం చెప్పాలనిపించింది. నేను అసలు నిజంగా షాక్ అయ్యా. మీరు ఎంతమంది షాక్ అయ్యారు నాకు తెలియదు, కానీ వాళ్ళు ఇచ్చిన ట్విస్టింగ్ మాత్రం మైండ్ పోయింది. ఇది మాత్రం బాగా చేశారు. ఇట్లాంటిది ఉండాలి, ఉంటే కొంచెం ఎక్సైటింగ్గా ఉంటుంది. మన మొత్తం స్టాట్స్ అన్ని మారితే అందరిలో కంటెస్టెంట్స్లో ఒక భయం, అంటే ఇప్పటివరకు ఒకలాగా ఈరోజు వరకు మనం ఉంటాంలే ఇలా ఇదిలో వాళ్ళు ఉంటామనుకుంటే, ఉన్న వాళ్ళలో మేము ఉంటాము అనుకున్న వాళ్ళు టికెట్ కొట్టింటే వేరే విధంగా ఉండేది. వీళ్ళు అనుకుంటే మనం వీళ్ళు అనుకోని వాళ్ళలో టికెట్ కొట్టేపటికి మొత్తం మారిపోయింది అన్నమాట సంగతి. సరే చలో, వీడియోని లైక్ చేయండి, కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసేపు నేను రెస్ట్ తీసుకుంటా, దాని తర్వాత ఆనంద్ వ్యూస్లో మనం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.